నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే క్రిస్పీగా కరకరలాడే క్యాబేజీ పకోడీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. క్యాబేజీ పకోడీకి ముందుగా ఒక క్యాబేజీలో హాఫ్ వరకు నేను సన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా అరకప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను తీసుకున్నాను. ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను. అరకప్పు కొత్తిమీరను తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యాబేజీ తురుముని ఈ గిన్నెలోకి వేసుకుందాం. అరకప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా చూపిస్తున్న విధంగా నలుపుతూ వేసుకోవాలి. అరకప్పు కొత్తిమీరను కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారంను వేసుకుందాం. నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు కారంను వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకున్నాను. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకున్నాను. ఉంటే వాము కూడా వేసుకోవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకుంటున్నాను. క్యాబేజ్ తురుములో ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులో ఉన్న తేమ అనేది బయటికి రావడం కోసం ఒకసారి గట్టిగా కలుపుకోవాలి. వేళ్ళతో నలుపుకుంటూ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ క్యాబేజ్ పకోడీలో ఎక్కువ వాటర్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అందులో ఉన్న తేమ మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా చూపించిన 1 కప్పు శనగపిండిని ఈ మిశ్రమంలోకి వేసుకుందాం. క్యాబేజ్ పకోడీ క్రిస్పీగా క్రంచీగా రావాలంటే ఇందులో మెయిన్గా మర్చిపోకుండా వేయాల్సింది 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకుంటే క్రంచీగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ 2 పిండిలను వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకుందాం. అందులో ఉన్న తేమ అనేది బయటకు వచ్చే వరకు కలుపుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాం. క్యాబేజ్ పకోడీలో మెయిన్గా పిండి కలపడంలోనే ఉంటుంది. పిండిని ఎంత బాగా కలిపితే పకోడీ అనేది అంత టేస్టీగా అంత క్రంచీగా వస్తుంది. చూడండి, మనకు పకోడీ వేయడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రై ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని ఇందులో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. కొంచెం కొంచెం బాగా లావుగా వేసుకున్నా కూడా లోపల పిండి అనేది ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా మీడియం సైజులో ఆయిల్లో వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో స్టవ్ను మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాల తర్వాత రెండో వైపుకు కలుపుతూ టర్న్ చేసుకుందాం. రెండో వైపుకు టర్న్ చేసుకోగానే స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫుల్ ఫ్లేమ్లో ఉంచితే పకోడీ అనేది పైన అంతా మాడిపోయి లోపల ఉడకదు, అంత పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. ఈ ఒక చిన్న ట్రిక్ని మర్చిపోకూడదు. చూడండి, మనకు ఆయిల్లో వేసిన పకోడీ పైన ఆయిల్ బబుల్స్ అనేవి పూర్తిగా కంప్లీట్ అయినాయి కాబట్టి పకోడీ అనేది పూర్తిగా ఫ్రై అయినట్టే. ఇప్పుడు పకోడీని తీసేసుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, నేను ప్లేట్ పైన ముందుగానే టిష్యూ పేపర్ వేసుకున్నాను, ఎందుకంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఆయిల్గా ఉండదు, చూస్తూనే నోరూరిపోతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనకు క్రిస్పీ క్యాబేజీ పకోడీ అనేది రెడీ అయింది. ఈ పకోడీని వర్షం టైంలో కానీ లేదంటే టీ టైంలో స్నాక్స్గా కానీ తింటే బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, అదేవిధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పైన వేసుకొని ప్లేట్ ఖాళీ చేయడమే. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి హెల్తీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన చిన్ని వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.